సరైన ప్రాపర్టీని ఎంచుకోవడంలో తికమక పడుతున్నారా? ఇక ఆ కన్ఫ్యూజన్ వద్దు. అపార్ట్మెంట్లు, విల్లాలు, ప్లాట్లు మీకు కావలసినవన్నీ ఒకే చోట. సుమన్ టీవీ బిగ్గెస్ట్ ప్రాపర్టీ ఎక్స్పో అక్టోబర్ 18th, 19th HSCC నోవోటెల్ హైదరాబాద్. ఇప్పుడే ఫ్రీ ఎంట్రీ కోసం కాల్ చేయండి. యాంకర్ అండ్ ఇంకా బహుముఖ ప్రజ్ఞాశాలి. యాక్చువల్లీ ఆవిడ మీడియా రంగంలో రాణించి ఒక అమ్మగా, ఒక భార్యగా తన కృషి చేస్తూ షీ ఈజ్ నోన్ టు ఆల్ ఆఫ్ అస్. వెల్కమ్ సరస్వతి గారు. లేడీస్ ఫస్ట్ సార్, ప్రదీప్ గారు క్షమించాలి. అండ్ మన బుచ్చిబాబు గారు అలియాస్ ప్రదీప్ గారు అండ్ అలియాస్ అంతేగా గారు. సో వీళ్ళిద్దరు చెప్తే ఫ్రాంక్లీ వీళ్ళిద్దరే F2 అనమాట, ఫన్ అండ్ ఫ్యాబులస్. వెల్కమ్ టు దిస్ లవ్లీ ఎవర్ గ్రీన్ ఎవర్ పింక్ కపుల్. థ్యాంక్ యూ. ఆల్వేస్ ఇన్ లవ్. థ్యాంక్ మీ ఇద్దరు చూస్తే అంటే బాగా కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. హౌ మచ్ మీరిద్దరు ఒకళ్ళనొకళ్ళు ఇష్టపడుతున్నారు. మరి దాంపత్య జీవితం గురించి పిచ్చ జోకులు ఉంటాయి ప్రదీప్ గారు. మీ ఇద్దరికి మాత్రం హౌ ఇస్ ఇట్ గోయింగ్ సో అంటే ఇంత సింక్రనైజ్? కష్టమా అసలు దాంపత్య జీవితం కూడా జోకులు ఏంటమ్మా. లైఫ్ పార్ట్నర్ ఇస్ ద బెస్ట్ కదా. ప్రపంచంలో ప్రతి ఒక్కరితో అడ్జస్ట్ అవుతాం మనం. నువ్వేమనుకుంటావు, పక్కింటి వాడు ఏమనుకుంటాడు, ఎదురింటి వాడు అందరితో అడ్జస్ట్ అయ్యి ఇంటికి వచ్చి భార్యతో భర్తతో భార్య అడ్జస్ట్ కాకపోతే వీఆర్ బెస్ట్ ఫ్రెండ్స్. కాబట్టి నేను ఎవడైనా దాంపత్య జోకులు వేసినా, అత్తగారి మీద జోకులు వేసినా నాకు కాలుతుంది. అమ్మ లాంటిది కదండి అత్తగారు కూడా. ఈ నార్త్ ఇండియన్ కల్చర్ అది, మనకు తక్కువ అత్తగారి మీద జోకులు వేసి. అత్తగారులు వేధిస్తారు కదా పిల్లల్ని, అంటే ఆడపిల్లల్ని. అప్పుడు ఏం చేయాలి? అన్ని అయిపోయినా వేధించే వాళ్ళనే చూపిస్తారు అంతే, అంత మించి ఏం లేదు. బట్ మా ఇద్దరికి ఏంటంటే అన్నిటికంటే ఎక్కువ లైక్ మైండెడ్నెస్, కంపాటబిలిటీ అండ్ ట్రస్ట్, ఓపెన్నెస్. ఎప్పుడైతే భార్యాభర్తల మధ్య ట్రస్ట్ ఉంటుందో, ఓపెన్నెస్ ఉంటుందో అనుకుంటాం అయితే అవుతుంది. ఒక్క సెకండ్లో నార్మల్సీ వచ్చేస్తుంది. దాయకూడదు ఇది. నాకు ఐ డోంట్ హ్యావ్ ఎ సింగిల్ సీక్రెట్ విచ్ షీ డజంట్ నో, ఇంక్లూడింగ్ మై బిఫోర్ మ్యారేజ్ ఆల్సో. అంటే అంత పని కట్టుకుని ఫోన్ చేసి చెప్పాలా రోజు చెప్పక్కర్లా, అన్నం మొత్తం అక్కర్లేదు కదా, ఒక మెతుకు చాలు కదా. లాస్ట్ టైం కూడా మన ఇంటరాక్షన్ లో చెప్పాను, అందరి గురించి నాకెందుకు, మా ఆయన సంగతి నాకు తెలుసు కదా, రెస్ట్ అష్యూర్డ్, దట్స్ ఇట్. అంతే. అంటే రోజు చెప్పుకోమామ, అర్థమైపోతుంది అది ఎందుకు చెప్పుకోవాలి. కమ్యూనికేషన్ అనేది ఒక ఛానల్ ఒకసారి ఫామ్ అయిన తర్వాత ఇంట్లో ఆటోమేటిక్ గా ట్రాన్స్పరెన్సీ అది ఉంటుంది. అండ్ ఐ నో హిమ్, హీ నోస్ మీ. అది ఏంటంటే మీరు అందరు ఏమనుకుంటారో తెలియదు కానీ ఒక ఇంట్యూషన్ ఉంటుంది, ఒక అర్థం చేసుకునే తత్వం మొదలైన తర్వాత ఇప్పుడు కొడుకుని తల్లి ఎలా అర్థం చేసుకుంటుంది, వాడి ఇష్టాలు, వాడికి ఎప్పుడు కోపం వస్తుంది, ఎప్పుడు నిద్ర వస్తుంది, వాడికి అలాంటి ఒక జోన్లోకి వెళ్ళిపోయారు అనుకోండి, ఎందుకు అర్థం చేసుకోను. అలాగే తండ్రి కూడా కూతురుతో ఉన్న విధానం, హస్బెండ్ వైఫ్తో ఉన్న, అంటే నేనేది ఆ కంపాటబిలిటీ కానీ కంపాషన్ కానీ నేను చెప్పే రిలేషన్షిప్ వారీస్, అది మాట్లాడట్లేదు, అర్థం చేసుకునే తత్వం. అప్పుడు ఇంకేముంటుంది. మా ఇద్దరికి మీరు ఇందాక ఫస్ట్ అడిగింది దాంపత్య జీవితం మీద జోకులు చాలా మంది. అంటే మామిడి ఊరు వెళ్ళింది, నేను వాడు సెలబ్రేట్ చేసుకుంటున్నాను, అదో జోకు. లేకపోతే అమ్మయ్య పెళ్లి చేసుకుంటున్నావు, అయిందిలే నీ పని అని. కాదమ్మా, అంతేగా కూడా ఒక జోకు. మీరు ఇంట్లో అంతేగా ఏం తప్పేంటి అంతేగా అంటే అంతేగా లేదు. అడిగారు ఇది కొత్తలో, ఎవరు F2 రిలీజ్ అయిన కొత్తల్లో ఒక ఫంక్షన్కి వెళ్తే ఎవరో అడిగారు, ఏమండి ప్రదీప్ గారు ఇంట్లో కూడా అంతేగా అంటే చాలా మందికి అట్లా క్యూరియాసిటీ ఉంటుంది కదా. అవునండి, మా ఇంట్లో కూడా 2 అంతేగాలు ఉన్నాయి, ఒకటి ఆయన చెప్తే దానికి నేను అంతేగా అంటాను, ఒకటి నేను చెప్తే ఆయన అంతేగా అంటాను. సో 2 అంతేగాలు ఉన్నాయి మా ఇంట్లో అని చెప్పాను. నిజానికి అనిల్ రావు ఇప్పుడు చాలా బాగా చెప్పాడు. నేను ఫస్ట్ కొంచెం ఆలోచించాను ఈ వేషం వేయడానికి, ఎన్పెక్డ్ వేషం, కామెడీ వేషం, నా బయట ఉన్న ఇమేజ్కి సెట్ అవుతుందో లేదో అని ఆలోచించాను. ఆయన చెప్పాడు నాకు కమిడియనే కావాలంటే కమిడియన్ పెట్టుకుంటాయండి, కానీ నాకు మీలా సిన్సియర్గా ఉన్నవాళ్ళు భార్య ఏమంటే దానికి ఎస్ అంటే ప్రతి వాళ్ళు కనెక్ట్ అవుతారు, అందుకని మిమ్మల్ని అడిగాను అన్నాడు. దెన్ ఐఎమ్ ఆల్సో కన్విన్స్డ్. సో భార్యాభర్తలు అంతేగా అనుకోవడంలో తప్పు లేదమ్మా. అసలు మీరు మోస్ట్ డిఫికల్ట్ టైం అందరికీ వస్తుంది, వ్యక్తిగతంగా రావచ్చు, దంపతులుగా కూడా రావచ్చు. వాట్ వాజ్ ద మోస్ట్ డిఫికల్ట్ టైం అండి మీ ఇద్దరికి? డిఫికల్ట్ టైం అంటే పర్సనల్గా ఒకళ్ళతో ఒకళ్ళకైతే ఇప్పుడు డిఫికల్ట్ టైం లేదు, పరిస్థితుల పరంగా వ్యాపారంలో నష్టాలు చాలా ఫేస్ చేశాం. చాలా అసలు కష్టం. మనిషి ఎవడు చుట్టూ ఉన్నవాడు, ఎవడు మనవాడు, ఎవడు పరాయవాడు కాదు, ఎవడిని నమ్మాలి, ఎవడిని నమ్మకూడదు. ప్రపంచం మొత్తం నన్ను మోసం చేసిన, లేకపోతే నా గురించి ఒక రకంగా ఆలోచించిన, నన్ను పరిపూర్ణంగా నమ్మింది సరస్వతి. అంటే నమ్మడం అంటే ఏంటి? మీ డెసిషన్స్. నా డెసిషన్స్ ఏముంది ఇందులో, ఇవాళ పోతాయి రేపు వస్తాయి, ₹1 పోయినాయి, ఇవాళ పోతాయి రేపు వస్తాయి, ఏముంది అందులో, మనం సంపాదించుకుందే కదా, దాన్ని మీరెందుకు. షీ సెడ్ వన్స్, డైమండ్ తాకట్టు పెట్టిన, డైమండ్ మట్టిలో ఉన్న, డైమండ్ రాణి గారి కిరీటంలో ఉన్న, డైమండ్ విలువ డైమండే, అంతే కదా. సో వన్ హ్యాస్ టు వాల్యూ యూ
నాట్ యువర్ మీ పొజిషన్స్, మీ కీర్తులు, మీ కిరీటాలు ఇవన్నీ కాదు, మీరే బంగారం నాకు, నాట్ టు వరీ అని చెప్పింది. ఆ ధైర్యం వచ్చినప్పుడు ఏమవుతుందంటే మనకు తెలియకుండా ఒక రెసిలెన్స్ వస్తుంది. ఓహ్, నేను ఏం చేసినా నా పక్కన సపోర్ట్ చేసేవాళ్ళు ఉన్నారు. ఇదే వెళ్ళి ఏమైంది రోజు ఇవాళ కూడా అంతేనా, ఊరికే వచ్చావా, పని లేదా, డబ్బు లేదా అని నసబెట్టిన అనుకోండి, మనం ఎక్కడ ముందుకు వెళ్ళగలుగుతాం? అవును అవును ద రోల్ ఆఫ్ ఎ లైఫ్ పార్ట్నర్ ఈజ్ వెరీ స్ట్రాంగ్ ఇన్ ద లైఫ్. అవును, వెరీ ట్రూ. అది అసలు యూ మే మేక్ యువర్ లైఫ్ ఆర్ బ్రేక్ యువర్ లైఫ్ బికాస్ ఆఫ్ ద లైఫ్ పార్ట్నర్. అంతే కదా. అది ఎప్పుడు వస్తుందండి? అది పూర్తిగా అర్థం, ఇందాక చెప్పాను కదా, అర్థం చేసుకుంటేనే. ఇప్పుడు అతని కెపాసిటీ నాకు తెలుసు. ఇప్పుడు ఇదేదో మొమెంటరీ ఒక డెసిషన్, వి మే గో రాంగ్ సమ్ టైమ్స్. లైక్ రోడ్డు మీద వెళ్తుంటే కూడా తెలియకుండా మనకు ఒక్కోసారి ఒక స్పీడ్ బ్రేకర్కి కొట్టచ్చు, ఒక డివైడర్ కొట్టచ్చు, లేదు, అది మొమెంటరీ మాత్రమే. అది మన డ్రైవింగ్ స్కిల్ని అయితే దాన్ని అది డిఫైన్ చేయలేదు కదా, అది ఓన్లీ మొమెంటరీ. అప్పుడు అయింది ఆ ఫేట్. సో డెసిషన్స్ కూడా అలాగే ఉంటాయి. ఒక్కోసారి ఎమోషనల్ డెసిషన్స్ ఉంటాయి, ఒక్కోసారి కంపల్షన్తో చేసే డెసిషన్స్ ఉంటాయి. దానివల్ల అయ్యే రిజల్ట్ని పట్టుకుని మొత్తంగా మనిషిని మనము అసెస్ చేయలేము. సో వెన్ యూ నో ద కెపాసిటీ అండ్ ద క్యాపబిలిటీ ఆఫ్ ఎ పర్సన్, దెర్ ఇస్ నో పాయింట్ ఆఫ్ జడ్జింగ్ కదా. బట్ నెవర్దలెస్ అంటే ఆ మైల్ స్టోన్, వాట్ ఎవర్ ఆ కీ హర్డల్ ఏదైతే వచ్చిందో Exactly. అది దాటడం అన్నది ఇద్దరు కలిసి దాటడం, ఇట్స్ గ్రేట్ థింగ్. yes. బాగా కలిసి bounce back దాట, అయ్యారు. కరెక్ట్ వర్డ్ అమ్మా, కలిసి దాట. కలిసి ఈజీగా వి షేర్డ్ హ్యాపీనెస్, వి షేర్డ్ సారోస్, వి షేర్డ్ టెన్షన్స్, వి షేర్డ్ అటెన్షన్స్. మాకేం తేడా రాదు. లైఫ్ ఈజ్ లైక్ ఎ ఫౌంటైన్ అంటారు కదా, హ్యాపీ, సారో, అన్సర్టైన్. సమ్ టైమ్స్ యు ఆర్ అప్, సమ్ టైమ్స్ యు ఆర్ డౌన్. హౌ డస్ ఇట్ మేక్ ఎ డిఫరెన్స్? అది